రైట్ ఇక డీటెయిల్ చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం బాదుడు షురూ చేసింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. 19 కిలోల సిలిండర్ రేటును ఒకేసారి 993 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3069 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ ధరలో ఏ మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ ధర పెంపు పిడుగులాంటి వార్తనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇటు హోటళ్లు, సామాన్యులు ఫైర్ అవుతున్నారు. గ్యాస్ ధర పెంపుతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఈ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం బాదుడు షురూ చేసింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. 19 కిలోల సిలిండర్ రేటును ఒకేసారి 993 రూపాయలు పెంచేసింది. ఈ పెంపుతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3069 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఏ మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ ధర పెంపు పిడుగులాంటి వార్తని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇటు హోటళ్లు, సామాన్యులు ఫైర్ అవుతున్నారు. గ్యాస్ ధర పెంపుతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఈ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం బాదుడు షురూ చేసింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. 19 కిలోల సిలిండర్ రేటును ఒకేసారి 993 రూపాయలు పెంచేసింది. ఈ పెంపుతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3069 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఏ మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ ధర పెంపు పిడుగులాంటి వార్తనే చెప్పాలి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, మోడీ ప్రభుత్వం మొత్తంగా ఒకటేసారి కమర్షియల్ సిలిండర్ ధర పెంచేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే నగరంలో ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా అటు సిలిండర్ కొరత విపరీతంగా ఉంది. అటు కమర్షియల్ హోటల్స్ గానీ, అటు వివిధ ప్రాంతాల్లో నడిపే చిన్న హోటల్స్ గానీ మరియు హాస్టల్స్ గానీ కమర్షియల్ గ్యాస్ ని నమ్ముకొని బ్రతుకుతున్న
అన్నిటికి కూడా నేడు ఎదురు దెబ్బ తగిలిందన్నట్టు కూడా ప్రస్తుతానికి ప్రధానంగా అర్థమవుతుంది. అటు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియేసరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా సిలిండర్ ధర పెంచేసింది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు ఇప్పటికే అటు రాష్ట్రంలో గాని నగరంలో గాని విపరీతమైన సిలిండర్ కొరతతో ప్రతి ఒక్క దగ్గర కూడా హోటల్స్ గాని హాస్టల్స్ గాని వివిధ ప్రాంతాల్లో నడిపించే కమర్షియల్ హోటల్స్ గాని అవన్నీ కూడా మూసేసే పరిస్థితి కూడా వచ్చింది. దీని వల్ల కూడా చిన్న చిన్న హోటల్స్ కూడా దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఏకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపుగా 993 రూపాయలు కూడా కమర్షియల్ సిలిండర్ పైన కూడా పెంచిందంటూ కూడా ఇప్పటికే తెలిపారు. ఈ పెంపుతో కూడా ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ దాదాపు ధర 3069 రూపాయలు చేరింది. దీని వల్ల కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మరి చిన్న చిన్న హోటల్స్ కూడా మూసేసే పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అది మరో విధంగా చూసుకుంటే డొమెస్టిక్ గ్యాస్ ధరలో కూడా ఎలాంటి మార్పు లేదని కూడా ప్రకటించింది. ఏకంగా మోడీ ప్రభుత్వం ఎలక్షన్స్ కోసమే ఈ కృత్రిమ కొరత గ్యాస్ సృష్టించినట్టు కూడా ప్రధానంగా అర్థమైంది. దీన్ని మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే దాదాపు కమర్షియల్ గ్యాస్ 19 కిలోలకు సంబంధించిన కమర్షియల్ గ్యాస్ ఉందో దాన్ని దాదాపు 3069 రూపాయలకే చేరిందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. ప్రజలు కూడా దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉన్నది. ఈ గ్యాస్ కొరతతో ఏకంగా 993 రూపాయలు పెంచడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు నరేంద్ర మోడీ గారికి గట్టి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.